ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ పార్టీలో పదవుల పంచాయతీ మామూలుగా ఉండదు. గల్లీ నుంచి ఢిల్లీ లీడర్ దాకా అందరికీ పదవులు కావాల్సిందే. అయితే ఇప్పుడు అధికారం దక్కింది కాబట్టి అది ఇంకా కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. అయితే ఆ ప్రయత్నంలో ఒక్కొక్కరిది ఒక్కో తీరు అన్నట్లుగా ఉంది పరిస్థితి. చూసి చూసి విసిగి వేశారన్న వారు ఒకరైతే టైం వస్తుందేమో అని ఎదురు చూసేవారు ఇంకొకరు. తెలంగాణ హస్తం పార్టీలో జరుగుతున్న కొత్త చర్చ ఇదే. నేతల ఆశలు పదవీకాంక్షలు. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేస్తున్న జీవన్ రెడ్డి, పార్టీ లైన్ ని అర్థం చేసుకున్న రాజగోపాల్ రెడ్డి, పిసిసి రేసులో ఒకరు, మంత్రి రేసులో ఒకరు. తెలంగాణ కాంగ్రెస్ లో నేతల ఆశలు ఆంక్షలపై ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. ఒక్కొక్కరిది ఒక్కో తీరు అన్నట్టుగా ఉంది నాయకుల వ్యవహార శైలి. జగిత్యాల కాంగ్రెస్ లో కల్లోలం క్రియేట్ చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి అంశంతో మరోసారి పదవుల ముచ్చట తెర మీదకు వచ్చింది. సీనియర్ గా తనను కాదని బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ ని తీసుకొచ్చారనే కోపమా, లేక పార్టీ అధికారంలోకి వచ్చినా తనకు సముచిత గౌరవం ఇవ్వడం లేదనే ఆవేదన? ఈ రెండిట్లో ఏది కరెక్టో తెలియదు గానీ కాంగ్రెస్ లో జీవన్ రెడ్డికి ఇప్పుడు జీవన్ మరణ సమస్యగా తయారయ్యాయి పరిస్థితులు. సాఫ్ సీదా చెప్పాలంటే రోడ్డు వైండింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లా మారింది ఈ సీనియర్ నేత పరిస్థితి. ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. అయితే పార్టీ వదిలి వెళ్లిపోవడానికి సిద్ధమే అని జీవన్ రెడ్డి ప్రకటించడం చూస్తుంటే పొమ్మన లేక పార్టీ నేతలే పొగబెట్టారని ఆయనకు అర్థమైందా అనే చర్చ జరుగుతోంది. గౌరవం అభిమానం లేని చోట తాను ఉండలేనన్న జీవన్ రెడ్డి ఈ అంశంలో అనుచరుల సలహాలు తీసుకుంటున్నారన్నారు. అయితే ముసుగులో గుద్దులాట ఏంటో గానీ ఆయన కారెక్కబోతున్నారనే ప్రచారం జరుగుతున్న వేళ హస్తం పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. క్యాడర్ల సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నా, క్యాడర్ ఆలోచన సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నా. అట్ ది సేమ్ టైం ఇవాళ రాజకీయాలు అనేది ఏదైతుందో ప్రజాసేవలో ప్రధానమైంది గౌరవం. ఆ గౌరవమే నేను పొందలేనప్పుడు ఏదైతుందో ఆ గౌరవం అనేది ప్రధానం కదా ఇవాళ ప్రజాసేవలో. ఆ గౌరవం పొందలేనప్పుడు ఏదైతుందో వీళ్ళ అభిమానాన్ని చంపుకొని కొనసాగడం సాధ్యమేనా? జీవన్ రెడ్డి ఎపిసోడ్ అలా ఉంటే రాబోయే పదవిని అంచనా వేస్తూ కాబోయే మంత్రిని చెప్పుకుంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కాస్త లైన్ మార్చేశారు. ఎందుకంటే పదవుల విషయంలో పార్టీ లైన్ ఆయనకు అర్థమైనట్టు స్పష్టమవుతోంది. తాము ఇచ్చినప్పుడే పదవి తీసుకోవాలి తప్ప తొందరపడితే ఉరికేదేమీ లేదన్న సంకేతాలను జీవన్ రెడ్డి లాంటి సీనియర్ విషయంలోనే స్పష్టంగా ఇచ్చేసింది పార్టీ. అందుకే పదవి ఇస్తారా చస్తారా అన్నట్టుగా మాట్లాడి సీఎం పదవి లాక్కుంటానంటూ గతంలో డైలాగ్స్ పేల్చిన ఫైర్ బ్రాండ్ రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కాస్త రూట్ మార్చేశారు. సమీకరణాలు కుదరలేదేమో, పదవి వస్తే అదే వస్తది అంటూ స్మూత్ వర్డ్స్ తో ఆయింట్మెంట్ రాసే ప్రయత్నం చేస్తున్నారు. తాను పదవుల కోసం ఎవరి దగ్గరకో వెళ్లే వ్యక్తిని కాదన్న రాజగోపాల్ రెడ్డి గతంలో అధిష్టానం మాట ఇచ్చింది కానీ కొన్ని సమీకరణాల కారణంగా పదవి దక్కలేదన్నారు. సరైన సమయంలో మంత్రి పదవి వస్తుందన్నారు. అధికారాన్ని పదవికి ఒక బాధ్యతగా స్వీకరించాలంటే ఒక కిరీటం కాదు. కాబట్టి మీకు కూడా అందరికి అవకాశం వస్తుంది. తరలి వచ్చినప్పుడు మీరు కూడా పనిచేసుకుంటూ పోవాలి. మీరు కూడా చాలా ఓపికతో ఉన్న నాకు అధిష్టానం మాట ఇచ్చి ఇస్తామన్నారు. వివిధ కారణాలు ఏదైతే అయినా కానీ ఏదో కొన్ని సందర్భాల్లో మాట్లాడి భారతదేశాలు మాట్లాడినా సరే ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మంత్రి పదవి వస్తాయని చెప్పి ఎంతో మంది మీడియాలో కానీ టీవీలలో కానీ పదే 2 సంవత్సరాలు వచ్చినప్పుడు నేను కొన్నిసార్లు మాట్లాడాలని చెప్తే నేను ఒకటే ఆలోచిస్తున్నా. అధిష్టానానికి తెలుసు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నిజాయితీ నిస్వార్థంగా పార్టీ కోసం, ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం ఎవరు కష్టపడుతుందో అధిష్టానానికి అంతా తెలుసు. కాబట్టి సమయం వచ్చినప్పుడు తప్పకుండా మనకు కూడా న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకైతే ఉంది. తప్పకుండా నమ్మకం ఉన్నది. కాబట్టి మనం తొందర పడవద్దు. ఇక త్వరలోనే ఖాళీ కాబోతున్న పిసిసి చీఫ్ కుర్చీ కోసం ఇప్పటి నుంచే నేతలు కర్చీఫ్లు వేయడం మొదలు పెట్టేశారు. ఇటీవలే ఢిల్లీ వెళ్లి వారం రోజుల పాటు మకం వేసిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనకు పిసిసి పదవి ఇవ్వాలంటూ పార్టీ పెద్దలకు మొరపెట్టుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే అది ఎంతవరకు నిజమో తెలియదు గానీ అనూహ్యంగా జగ్గారెడ్డికి తన ఫుల్ సపోర్ట్ ప్రకటించేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంతేకాదు జగ్గారెడ్డికి పిసిసి చీఫ్ గా అవకాశం ఇస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలవడం ఖాయమని మీడియాతో చిట్ చాట్ లో ధీమా వ్యక్తం చేశారు. ఎంత నామినేటెడ్ పదవి దక్కినా మంత్రి పదవిలో ఉండే పవర్ వేరు, ఆ టీవీ వేరు.
అందుకే తనకు నామినేటెడ్ వద్దు, ఇస్తే గిస్తే మంత్రి పదవి ఇవ్వండి అంటున్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. కష్టకాలంలో పార్టీని క్యాడర్ని కాపాడుకున్న తనకు నామినేటెడ్ పదవితో సరిపెట్టవద్దని, కేబినెట్ లో అవకాశం ఇవ్వాలని వాయిస్ పెంచుతున్నారు ఈ సీనియర్ నేత. ఇటీవలే అనారోగ్యం బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రేమ్సాగర్ రావు పదవి విషయంలో టోన్ పెంచడం చర్చనీయాంశమవుతోంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే సముద్రం లెక్క, అవకాశాలు దక్కడం పక్కా అయినా ఎవరికి ఎప్పుడు దక్కుతాయన్నదే అంతు చిక్కదు. కాకపోతే దేనికైనా టైం రావాలంతే అంటున్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. అందుకు ఉదాహరణ తానే అంటున్న ఈ సీనియర్ కాంగ్రెస్ లీడర్ పదవుల విషయంలో నేతలు సంయమనం పాటించాలని సూచిస్తున్నారు. ఎవరికైనా పని చేసిన వాళ్ళకి ఎలాంటి నష్టం జరగదు. అలా అని చెప్పి ఒకరే అన్ని అవకాశాలు తీసుకున్న కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి సమయం వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉందని వారందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మొత్తానికి పదవుల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో తీరుగా ఉంది కాంగ్రెస్ నేతల వర్షన్. మరి టైం కబాయిగా అన్నట్టుగా ఉన్న పరిస్థితుల్లో చివరాఖరికి అవకాశం ఎవరికి దక్కుతుందన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.